ప్రాయశ్చిత దీక్ష అంటే మాల వేసుకొని పూజలు చేసుకోవటం అనుకున్నాం, కానీ ఇదేంది స్వామి వింతగా ఉందే అంటూ స్థానికులు అభిమానులు నోరు వెళ్ళబెడుతున్నారు. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? తిరుమల లడ్డు కల్తీపై క్షమించమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష సోమవారం దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో ఆయన శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ మెట్లు ఆయన శుభ్రం చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల లడ్డు అపవిత్రమైందన్న వార్తల మధ్య మొదట్లోనే తప్పును గుర్తించలేకపోయాను, క్షమించు స్వామి అంటూ పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల దీక్ష తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకొని దీక్షను విరమించనున్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1న అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు. 2వ తేదీన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రాయశ్చిత దీక్ష విరమిస్తారు. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభ నిర్వహించనున్నట్లు సమాచారం.